హలో అండి, అందరూ బాగున్నారా? ఈరోజు చల్లని క్యారెట్ జ్యూసు ఈ వేసవిలో ప్రతి ఒక్కరికి హెల్త్కి మంచిది క్యారెట్ జ్యూసు. తర్వాత ఈ క్యారెట్ జ్యూస్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరి రోజు 1-2 గ్లాసులు తాగినట్లయితే మంచిది. తర్వాత ఎండలో పడి వచ్చిన వాళ్ళకి క్యారెట్ జ్యూస్ ఇచ్చినట్లయితే వాళ్ళకి ఎంతో చల్లగా మంచి హెల్త్నిచ్చి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఈ క్యారెట్ జ్యూసు. మరి దాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. నేను 2 క్యారెట్లు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. దాన్ని ఒక జార్ తీసుకొని జార్లో వేసుకోవాలి ముక్కలన్నీ. తర్వాత వీటిలో వేసే పదార్థాలను నేను ఇప్పుడు చూపిస్తున్నాను. అంగుళం ముక్క జాసిన చెక్క వేసుకోవాలి, 3 లవంగా వేసుకోవాలి, 3 జీడిపప్పులు వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న దాన్ని స్ట్రైనర్తో వడకట్టుకోవాలి. వచ్చిన పిప్పిని మరలా జార్లో వేసి మరలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మరలా దాన్ని స్ట్రైనర్లో వేసి బాగా వడకట్టుకోవాలి. ఇలాగ అంతా వడకట్టుకున్న తర్వాత పిప్పిని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేసుకున్న జ్యూస్ని తర్వాత గ్లాసులు తీసుకొని గ్లాసుల్లో పోసుకోవాలి. తర్వాత తేనె తీసుకొని ఒక్కొక్క స్పూను ఒక్కొక్క గ్లాస్కి ఒక్కొక్క స్పూన్తో కలుపుకొని చూడండి ఎంత బాగుందో. ఈ విధంగా కలుపుకొని ఉదయం ఒక గ్లాసు, సాయంత్రం ఒక గ్లాసు తాగినట్లయితే మన హెల్త్కి చాలా చాలా మంచిది. అంతేనండి.